విశాఖలో విద్యుత్ ఛార్జీల పెంపుదల స్మార్ట్ మీటర్ల అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వామపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. ఈ పెంపుదలకు గత ప్రభుత్వమే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు విద్యుత్ ఛార్జీలపై అవగాహన లేదా అని ప్రశ్నించారు ప్రజా సంఘాల నేతలు. ఇంధన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పేరుతో మీ మీద ఛార్జీలు వేయక తప్పలేదని చెప్పని దాదాపు 15,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోపటం ప్రారంభించారు. దీని ప్రభావం అనేక నెలల పాటు మన మీద ఉండబోతోంది. ఎంత ఉండబోతుందండి? నిజానికి ఈ 15,000 కోట్ల రూపాయలు అనేది ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. అంటే మనకు పైకి కొంత కనిపిస్తుంది, కానీ కనిపించకుండా దీనికి సంబంధించి ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే దీనితో పాటు ఇతర పన్నులు కూడా ఆ ఛార్జీల్లో కలుపుతున్నారు. దాదాపు 13 రకాల ఛార్జీలు దీంట్లో కలుపుతున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సగటు యూనిట్ విద్యుత్ వ్యయం అంటే ఈ 13 రకాల పన్నులు సెస్సులతో పాటు సగటు అని చెప్పి ఎందుకున్నామంటే డొమెస్టిక్ కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఇది మనం భరించక తప్పదు, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపం అని చెప్పి అంటారు. పాపం ఏమిటండి? మీరు విజన్ కదా, మీరు విజనరీ కదా, మీకు తెలియదా? మీరు అధికారంలోకి వస్తే ఈ సర్దుబాటు ఇంధన ఛార్జీలు వేయాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియదా? మరి తెలిసి మీరు గతంలో ఇటువంటి హామీ మీరు ఎందుకు ఇచ్చారు? విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఎందుకు చెప్పారు? అంటే మీరు ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఆ రోజున మీరు ఆ విషయాన్ని చెప్పలేదా? జీతాలు పెరగవు, ఎక్కడా నిత్యావసర వస్తువులు సరుకుల ధరలు తగ్గవు, జీతం మాత్రం స్టాండర్డ్. కానీ ప్రతి దాని ధర పెరుగుతోంది. ఈ కరెంట్ ఛార్జీల ధర ఇంకా పెరిగిపోతుంది. కేవలం 5 నెలల్లో 17,000 కోట్ల రూపాయలు అంటే ఈ ప్రజలు బతకాలా సవ్వాలా? ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి? ట్యాక్స్ ఆఫ్ ది డే అట, టైమ్ ఆఫ్ ద డే. మనం బాగా పీక్ అవర్స్లో కరెంట్ కాలిస్తే ఆ కరెంటుకి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు. అంటే రాత్రులు ఎక్కువ కరెంట్ కాలుస్తాం కదా, దానికి ఎక్కువ రేటు వసూలు చేస్తారు. ఇప్పుడు దసరా టైంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు, సంక్రాంతి టైంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు ప్రతిరోజు రాత్రి మనం పడుకుంటే కరెంట్ ఛార్జీ పెరుగుతుంది. అంటే ప్రజలు పడుకున్న ఆ కంటి మీద నిద్ర కూడా లాక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు విజన్ 2047 వాళ్ళ యొక్క పత్రంలో కూడా మనం చూసినప్పుడు దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ గ్రీన్ ఎనర్జీ పేరుతోటి రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో 0% థర్మల్ పవర్ కానీ దాన్ని పూర్తిగా నిలవరించేసి దీనివైపు షిఫ్ట్ అవబోతున్నట్లు ఆ పత్రంలో పేర్కొన్నారు. అంటే విద్యుత్ ఉత్పత్తి ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో పూర్తిగా 100% ప్రైవేటు వాళ్ళకి వెళ్ళేటటువంటి ప్రయత్నాల వైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు ఆ పత్రంలో మనకి తెలియజేశారు.